ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు. రోడ్డు ఏమైనా నీదా లేదంటే కాలేజ్ నీదా? కారులో హార్న్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని కొట్టాలని నీకు తెలీదా? దారికి అడ్డంగా నిలబడిందే కాక నాకే సలహాలు ఇస్తున్నావా? ఇది కాలేజ్కి వెళ్లే దారి. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మెల్లిగా రావాలని నీకు తెలీదా? ఏయ్, ఏంటి మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మరి తప్పు చేసి మళ్ళీ నన్నే దబాయిస్తున్నావేంటి? నేను రాంగ్ చేసినా రైటే అవుతుంది. ఇంకొకసారి ఇలా అడ్డొచ్చావనుకో గుత్తి పారేస్తాను. జాగ్రత్త. This is my gift. ఏంటిది? మరి కళ్ళంత నెత్తికెక్కకూడదు. చదువుకునే పుస్తకాన్ని అక్షరాలు రాసే పెన్నుని సరస్వతీదేవిగా భావిస్తాం. అలాంటి పెన్నుని ఎలా తొక్కాలని చూసావు? నీలాంటి వాళ్ళ చేతుల్లో ఆ పెన్నుంటే ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టడానికి పనికొస్తుంది. అదే నాలాంటి వాళ్ళ చేతుల్లో ఉంటే చెక్కుల మీద సంతకాలు పెట్టడానికి పనికొస్తుంది. తేడా లేదా? నీకెందుకే ఈ పెన్నులు చదువులు? పనిదానివి హాయిగా పని చేసుకోకుండా నాలాంటి రిచ్ స్టూడెంట్స్ చదివే కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటా. ఇక్కడికి వచ్చి మా మధ్య ఉండి మాతో కలిసి చదువుకుంటావా? కనీసం కాలేజ్ గేట్ తాకే అర్హత కూడా లేదు నీకు. ఇప్పటికైనా మర్యాదగా పోయి ఎక్కడ పని చేస్తున్నావో అక్కడే గౌరవంగా పనిచేస్తావు. చదువు అనేది ఏ ఒక్కరి కోసమో కాదు. చదువుకున్న తర్వాత అహం పెరిగి చదువు గొప్ప వాళ్ళకే కానీ పేదవాళ్ళకి కాదు అని నీలాంటి వాళ్ళు మాట్లాడే మాటలవి. చదువుకి ఆ తేడా ఉండదు. పాపం నీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. చదువుకి గొప్ప వాళ్ళకంటే పేదవాళ్ళంటేనే చాలా ఇష్టం. అందుకే నీకంటే గొప్ప స్థానంలో నించోబెట్టింది. అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తుల్ని చూసుకుని మాట్లాడడం కాదు. కష్టపడి చదివి ఒక స్థాయిలో నిలబడి అప్పుడు మాట్లాడు. గొప్పదాన్ని అనిపించుకుంటావు. నిజంగా అలా చదువుకోగలిగితే ఇలా మాట్లాడడానికి సంస్కారం అడ్డొస్తుంది. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నా? నా కాలేజ్కి వచ్చి నాకే క్లాస్ ఇస్తావా? ఇది నీ కాలేజ్ కాదు, నా కాలేజ్ కాదు. మనలా చదువుకునే వాళ్ళందరి కాలేజ్. రాసే పెన్ను మీద కాలు పెట్టినప్పుడే చదువు అంటే నీకు ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఏయ్, నువ్వు చెప్పే లెక్చర్లు వినటానికి వచ్చాననుకున్నావా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మర్యాదగా ఈ కాలేజీ నుంచి వెళ్ళిపో.